2 3 1 2 3 1 గవర్నమెంట్ సర్వీసెస్ అంటే చాలా లక్కీ సర్వీసెస్ ఇది. ఎవ్రీడే మీరు సర్వీసెస్ సిటిజన్స్కి ఇస్తూనే ఉన్నారు. మంచిగా సిటిజన్స్కి సర్వీసెస్ అందించాలి, అది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పరెంట్గా పని చేసేసేయండి, అకౌంటబిలిటీ మంచిగా చూసుకోండి అండ్ ప్రజాకి ఉపయోగం వచ్చే విధంగా పని చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. महोदय गार्ड को निष्क्रमण करने की आज्ञा प्रदान करें। गार्ड लाइन 2 1 2 3 1 రవి గారు వందన సమర్పణ గావిస్తున్నారు. వారి విన్యాసాలు చూడముచ్చటగాను అబ్బురపరిచే చక్కటి విన్యాసాలతో మార్చి పాస్ట్ చేస్తూ మరి గ్రౌండ్ అంతా కూడా వారి యొక్క మన మధ్యకు వస్తుంటాయి. వారందరికీ కూడా మనము వారి యొక్క అవిరాల కృషికి వారు ఎంతో చక్కగా ముస్తాబు చేసుకొని
వారు సాధించిన 10 లక్షల పని దినాలను కల్పించడం జరిగింది. ఇందులో 60% మంది మహిళలకు పని కల్పించడం జరిగింది. కూలీలకు 110 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. ఈ పథకంలో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మన ఈనాటి శకటం గవర్నర్ శ్రీమతి విజయలక్ష్మి గారి నేతృత్వంలో ముందుకు సాగుతోంది. అదేవిధంగా మొక్కలను పెంచడం జరిగింది. ఇందులో వివిధ రకములైన పూల చెట్లతో పాటు డ్రాగన్ పండ్ల చెట్లను కూడా పెంచడం జరిగింది. ఇప్పటి వరకు 36 లక్షల మొక్కలను నాటడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ కొయ్యల బొమ్మల తయారీకి ఉపయోగించే పురికట్టెల కోసం పురికి వనాన్ని 7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మల్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకు లింకేజీలోన 113% లక్షలను చేరుకొని వరుసగా 2వసారి నిర్మల్ జిల్లా అవార్డును అందుకోవడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ప్రతి నెల ఈ విధంగా అంతేకాకుండా వ్యవసాయ శాఖ వ్యవసాయం ఫలసాయం అన్నారు. మనకు సహాయం నేర్పిందే వ్యవసాయం, కల్చర్ నేర్పిందే అగ్రికల్చర్ అంటారు. అలాంటి వ్యవసాయ శాఖ రైతు రుణమాఫీ దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన కార్యక్రమంలో ఈ యొక్క సాంగ్స్
ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద 49,163 జిల్లాల రైతన్నలకు 372 కోట్ల రుణమాఫీ జరిగింది. పంట నమోదు కార్యక్రమం చేపట్టడంతో పాటు రైతులకు సకాలంలో ఎరువులను విత్తనాలను సరఫరా చేయడంలో ఇలాగే రైతు వేదికల దృశ్య శ్రావణ మధ్యగాలను చేసి రైతులకు సందేహాలను వ్యవసాయ నిపుణులు శాస్త్రవేత్తలు నివృత్తి చేస్తున్నారు. ఆ తర్వాత శకటం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్య పోలీసు మరియు ఫైర్ అత్యవసర సర్వీస్ కోసం 24/7 పనిచేస్తుంది. అత్యవసరమైన పరిస్థితుల్లో అనగా యాక్సిడెంట్ జరిగినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, మరి అదేవిధంగా వైద్య నిపుణులు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఫిజిషియన్ సలహా చేర్చేటప్పుడు, రైతులకు మరి అదేవిధంగా మేరకు చికిత్స అందించడానికి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరుగుతుంది. అమ్మ ఒడి పథకం, 102 వాహన సేవలు పథకంలో గర్భిణీ స్త్రీలు మరియు బాలింతల ఆసుపత్రుల పరీక్ష కొరకు రావడానికి మరియు పరీక్షల అనంతరం ఇంటికి తీసుకెళ్లడానికి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ప్రసవం తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత తల్లితో పాటు శిశువును కూడా 102 వాహనంలో ఇంటి దగ్గర బదిలివేస్తారు. ప్రతి గర్భిణీ స్త్రీ బాలింత 102 వాహనంలో సేవలను ఎన్నికైన వారు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా పాలియేటర్ కేర్లో భాగంగా ప్రాణాంతక అనారోగ్యం అనగా క్యాన్సర్ బాధన పడుతున్న మరి రోగులకు నాణ్యమైన నొప్పి నివారణ మరియు ఇతర సమస్యల ఉపశమనం కోసం, సంరక్షణ కోసం సేవలు అందించడము జరుగుతుంది. అదేవిధంగా ప్రాణాంతకమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పాలనలో డాక్టర్ మరియు సిబ్బంది ఇంటికి వచ్చి సేవలు అందిస్తారు. ఇంటింటి వద్ద సేవలు అందించడానికి సరి అయిన వసతులు లేనప్పుడు, సేవలు చేసే మనుషులు లేనప్పుడు వారిని పాలన ద్వారా జిల్లా కేంద్రంలో ఉన్న మరి పొలియేటివ్ కేర్ కేంద్రానికి తరలించి సేవలు అందిస్తారు. రాష్ట్రీయ మరి స్వాస్థ్య కార్యక్రమం పనిచేయటకు మరి ఉన్నటువంటి కార్మిక సోదరులు, విద్యార్థి మరి అదేవిధంగా మరి వారి యొక్క